అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో గరికమాల ఎలా కట్టాలి అనేది వివరంగా చెప్తాను. ఈ వీడియోలో ఈ గరికమాల అనేది వినాయకుడికి ఎందుకు అంత ఇష్టము, అంతేకాకుండా ఈ మాల స్వామికి సమర్పించడం వల్ల మనకి ఫలితం లభిస్తుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా వివరంగా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం గరిక తెచ్చుకొని గరిక అంతా నీట్గా కడగాలండి. మనకి స్వామికి సమర్పించేటప్పుడు మనం అనేది నీట్గా చెయ్యాలి. ఎలా పడితే అలా సమర్పించకూడదు. ఈ చివర్లు అనేవి తీసేసి చిన్న చిన్న గరిక పూచలుగా మనం తెంపుకోవాలి, లేదా మనం కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న మాల కట్టడానికి వీలుగా మనం అన్నీ ఒకే వైపుగా ఇలా గరిక పూచలన్నీ నీట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు మాల అనేది మనం కట్టుకోవాలన్నమాట. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి కదా. అలా వినాయకునికి తప్పనిసరిగా గరిక సమర్పించి పూజ చేసిన తర్వాత ఏ పూజ చేసినా మంచి ఫలితం అయితే మనకి లభిస్తుందన్నమాట. ఇలా గరికతో వినాయకుడిని పూజించడం వలన విద్యార్థులకి మంచి చదువు అనేది వస్తుంది. అలాగే మాల సమర్పిస్తే ఇంకా మంచిది. మనం ఎంతటి కష్టమైన కోరికలైనా మన కష్టాలన్నీ తీరి కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. అంతేకాకుండా శనిగ్రహ దోషాలు ఉంటాయి కదా, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని అనే దోషాలు అనేవి పోతాయి అన్నమాట ఈ గరికమాల వినాయకునికి సమర్పించడం వలన. ఇప్పుడు మనం గరిక అంతా కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఊలు తీసుకోవాలి. ఊలుతో కడితే చాలా అందంగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఊలు తీసుకున్నాను. దారంతో కూడా కట్టచ్చు. ముందుగా ముడి వేసుకున్నాను. ఇది అయితే చేతిమాల కడుతున్నానండి. గరికమాల అనేది చేతితోనే కడుతున్నాను అనమాట. ముడుల మాల కట్టట్లేదు. ఇలా కొంచెం కొంచెం గరిక తీసుకొని పక్కన అరేంజ్ చేసుకొని కింద నుంచి ఊలు తీసి పైనుంచి ముడి వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా అంతా ఇలా కట్టుకోవాలి. గరికమాలంతా పైన కూడా పువ్వులు అరేంజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే ఒక గరికతోనే కడుతున్నాను అనమాట. ఇలా గరికమాల అనేది వినాయకుడికి కట్టుకోవాలన్నమాట. ఇలా కింద నుంచి తీసి పైనుంచి ఇలా నీట్గా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మాల కట్టడం అయితే ఇలా అంతా కట్టుకోవాలండి. అసలు వినాయకుడికి గరిక అనేది ఎందుకు ఇష్టమో నేనైతే చెప్తాను ఒక కథ రూపంలో. పూర్వము అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు అగ్నితత్వం కలిగి ఉండేవాడు అనమాట. మంటలను వెదజల్లుతూ ఎవరిని చూసినా భస్మం అనేది చేసేసేవాడు. ఇలా దేవతలను కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు అందరికీ అభయం ఇస్తూ ఆ రాక్షసుడిని మింగేశారనమాట. ఈ మింగేయడం వలన వినాయకుని ఉదర భాగంలో ఆ రాక్షసుడు బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఆ మంటలు తాపాన్ని వినాయకుడు తట్టుకోలేకపోయారు. అప్పుడు ఆయనకి ఎన్ని చేసినా ఆ బాధ అనేది వినాయకునికి తీరలేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే దేవతలందరూ కలిసి 80,000 మంది ఋషులను పిలిపించి ప్రతి ఒక్కరి చేత 21 గరికపోచలను స్వామివారికి సమర్పించమని చెప్పారనమాట. పూజ చేయడం వల్ల స్వామివారికి ఇలా 16,80,000 గరిక పూజలతో స్వామివారికి ఈ మునులందరూ కప్పడం వలన స్వామివారికి ఆ ఉదరంలో ఉన్న తాపం అనేది తగ్గిందనమాట. ఇలా తగ్గడం వల్ల అప్పటి నుంచి స్వామివారికి గరిక ఎంతో ప్రీతి అయినది. ఈ గరికలో చాలా ఔషధ గుణాలు అనేవి ఉంటాయన్నమాట. ఇవి ఏంటంటే వేడి తాపాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ గరిక అనేది ఈ వినాయకుడికి కూడా ఇలా కలిగించిందనమాట. ఇప్పుడు మన గరికమాల కట్టడం అయితే అయిపోవచ్చిందండి. చివరి వరకు వచ్చింది. మన ఇంట్లో ఫోటో ఉంటే ఇంట్లో ఫోటో బట్టి మనం మాల అనేది కట్టుకోవాలి. లేదా టెంపుల్కి ఇద్దాము అనుకుంటే ఆ విగ్రహం బట్టి అన్ని గరిక తీసుకొని మాల అనేది అలా కూడా కట్టుకోవచ్చు అనమాట. మన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా మాల అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాలకి అటు ఇటు నీట్గా కత్తెరతో కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఎగుడు దిగుడు ఉన్నాయి కదా ఈ గరిక అనేది, ఇవేంటంటే వినాయకుడికి గుచ్చుకోకుండా నీట్గా అందంగా అటు ఇటు మాల అనేది కట్ చేసుకోవాలి కత్తిరితోని. ఇలా ముందు వైపు కట్ చేస్తున్నాను చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వెనక వైపు కూడా మనం అటుపక్క కూడా మనం ఇలాగే నీట్గా అందంగా లైన్లో వచ్చేటట్టు గరిక అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో పువ్వులు కూడా అరేంజ్ చేసుకొని స్వామివారికి సమర్పిస్తే ఎంతో మంచిది. ఇలా వేసినా మంచిదే, ఎలా అయినా మంచిదే అనమాట. స్వామివారికి మాల సమర్పించడం వలన విద్యార్థులకైతే
మంచి చదువు అయితే వస్తుంది. మంచి ర్యాంకులు కావాలని కోరుకొని ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇలా కోరుకొని స్వామివారికి సమర్పిస్తే తప్పకుండా జరుగుతుంది. మనస్ఫూర్తిగా స్వామివారికి పూజిస్తే తప్పకుండా జరుగుతుందనమాట. అలాగని మన ప్రయత్న లోపం కూడా ఉండకూడదు. ప్రయత్నం చేస్తూ స్వామివారికి నమస్కరించుకోవాలన్నమాట. ఇలా గరికమాల అయితే మనకి రెడీ అయిపోయింది. నేను టెంపుల్లో ఉన్న వినాయకునికి ఇచ్చాను. ఏ రోజు వేసినా గరికమాల మంచిదేనండి. వినాయకుడికి అయితే బుధవారం ఇష్టం అనమాట. బుధవారం ఇస్తే ఇంకా మంచిది. లేదా ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కూడా వినాయకుడికి సమర్పించవచ్చు. ఇంట్లో ఉన్న వినాయకుడికి వేస్తే మరుసటి రోజు ఈ మాల తీసేయాలన్నమాట. ఎందుకంటే వాడిపోతుంది కదా. ఒకరోజు స్వామివారికి ఉంచితే సరిపోతుంది. ఎలా చేసుకున్నా మంచిదే. ఎన్ని గరిక పూజలు కట్టుకున్నా మంచిదే. లేదా 108 గరికలతో స్వామివారికి పూజ చేస్తే ఇంకా మంచిది. ఇలా మనకి శనిగ్రహ దోషాలు అనేవి జాతకంలో ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట స్వామివారికి ఇలా సమర్పించడం వలన. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.